హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో ఆధార్ కార్డ్ కి సంబంధించి న్యూ ఎన్రోల్మెంట్ కానివ్వండి లేదా అందులో ఏదైనా చేంజెస్ చేపించాక గానీ మీకు ఒక ఎన్రోల్మెంట్ స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ స్లిప్ ని ఉపయోగించి మన ఆధార్ అప్రూవ్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా అన్న స్టేటస్ ని మనమే మన మొబైల్లో మీ సేవకి వెళ్లకుండానే ఎలా చెక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నారు. వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మొదటగా మీ ఫోన్ లో క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి ఈ ఆధార్ అని టైప్ చేయండి. ఇందులో ఫస్ట్ లింక్ ని ఓపెన్ చేయండి లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ మెయిన్ విండోలో చెక్ ఆధార్ స్టేటస్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో ఆధార్ కి సంబంధించి అన్ని రకాల సర్వీసులు కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ చెక్ ఎన్రోల్మెంట్ అప్డేట్ స్టేటస్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ కాలం లో మీ ఎన్రోల్మెంట్ స్లిప్ పైన ఉన్న 14 అంకెల సీరియల్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత దాని కింద ఎన్రోల్మెంట్ డేట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత దాని కింద ఎన్రోల్మెంట్ టైమ్ లో అవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్ తో సహా ఎగ్జాక్ట్ గా సెలెక్ట్ చేయండి. ఇప్పుడు లాస్ట్ లో కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు కింద మీ ఆధార్ శాంక్షన్ విషయంలో ముఖ్యంగా 3 ప్రాసెస్ లో చూపిస్తుంది. ఒకటి రిక్వెస్ట్ యాక్సెప్టెడ్. ఇది మీరు ఆధార్ సెంటర్ లో ఇచ్చిన అభ్యర్థన గురించి యాక్సెప్ట్ అయిందో లేదో ఇక్కడ తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇది పాస్ అయితే సెకండ్ ఆప్షన్ వ్యాలిడేషన్. ఈ స్టేటస్ లో మీరు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ ఒకవేళ వెరిఫై అయితే ఇక్కడ వ్యాలిడేటెడ్ అని చూపిస్తుంది. ఇక చివరిది కంప్లీటెడ్. ఈ స్టేటస్ లో గనుక రైట్ మార్క్ చూపిస్తే మీ న్యూ ఆధార్ లేదా ప్రెజెంట్ కరెక్షన్ కి ఇచ్చిన ఆధార్ సక్సెస్ఫుల్ గా అప్రూవ్ అయిందని అర్థం. ఇప్పుడు మీ ఆధార్ ని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.